కామారెడ్డి దోమకుండి ప్రాంతానికి చెందిన శ్రీవాణి కార్ ఢీకొట్టడంతో మృతి చెందింది. అయితే ఆమె బైక్ మీద హాస్టల్కి వస్తున్న టైంలోనే ఈ ఘటన జరిగినట్లుగా మనకి తెలుస్తోంది. బైక్ మీద వస్తున్న శ్రీవాణి వెంకటరెడ్డి కారు ఢీకొట్టిందామని శ్రీవాణి తలకి బలమైన గాయం కావడంతో అంబులెన్స్ను స్థానిక హాస్పిటల్కి తరలించారు. అంబులెన్స్లో శ్రీవాణిని హాస్పిటల్కి తరలించే టైంకే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. వెంకటరెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిబిఐటి కాలేజ్లో బీటెక్ 4వ సంవత్సరం చదువుతుంది శ్రీవాణి. గండిపేట మైప్రెస్ గర్ల్స్ హాస్టల్లో 2 ఏళ్ల నుంచి ఉంటుంది ఆమె. నిన్న నిజామాబాద్లోని నిజాం సాగర్ గెట్ టుగెదర్కి వెళ్ళి వస్తూ ఉంది శ్రీవాణి. మార్గ మధ్యలో నిజామాబాద్ నుంచి బస్సులో వచ్చి కొండాపూర్లో దిగింది. హాస్టల్కి వెళ్ళడానికి క్యాబ్ కూడా బుక్ చేసుకుంది శ్రీవాణి. అయితే క్యాబ్ రాకపోవడంతో తన ఫ్రెండ్కి కాల్ చేసింది. వెంటనే తనను తీసుకెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. యాక్సిడెంట్ చూసిన స్థానికులు 100కి డయల్ చేసి వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం శ్రీవాణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్రామ్గూడ సర్వీస్ రోడ్డు వద్ద తెల్లవారుజామున 1:30 కారు బీభత్సం సృష్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటు కారులో 3 ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే అటువైపుగా అపాచీ బండి మీద వెళ్తున్నటువంటి శ్రీవాణి 21 ఇయర్స్ సిబిఐటి కాలేజ్లో తను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే తను గెట్ టుగెదర్ ఉందని నిజామాబాద్ దగ్గర నిజాం సాగర్లో తన స్కూల్ మేట్స్తో కలిసి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే అటు కొండాపూర్ వద్ద తనని పిక్ చేసుకోవడానికి వెంకటరెడ్డి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ సమయంలోనే ఈ కారు ఓవర్ స్పీడ్తో రావడంతో ఆ బండి మీద వెళ్తున్నటువంటి వాళ్ళని ఢీకొట్టడంతోనే అక్కడికక్కడ ఇద్దరు పడిపోయి శ్రీవాణికి తల మీద మేజర్ ఇంజ్యూరీ అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కాల్కి కూడా గాయాలవడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంబులెన్స్ కాల్ చేశారు. వెంటనే అక్కడికి అంబులెన్స్ చేరుకొని స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్కి తీసుకువెళ్లారు, కొండాపూర్కి సంబంధించి స్థానిక హాస్పిటల్కి తీసుకువెళ్ళాక అక్కడ శ్రీవాణి మృతి చెందినట్లుగా కూడా డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ బండి నడుపుతున్నటువంటి ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నాడో తనని ప్రస్తుతం అయితే మియాపూర్లోని శ్రీకర్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. తన పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్ని కూడా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే నానక్రామ్గూడ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వైపు నుంచి వస్తున్నటువంటి టైంలోనే ఇన్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. ఫ్రంట్ ఏదైతే ఉందో కార్కి సంబంధించి ఇదంతా కూడా డ్యామేజ్ అయింది. మొత్తం ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్లనే ఈ కార్ అంతా డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా అపాచీ బండి మీద వెళ్తున్నటువంటి ఆ ఇద్దరిని ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే పడిపోవడము. అందులో శ్రీవాణి అనే అమ్మాయి కామారెడ్డి వాసిగా తెలుస్తుంది. తనకి ఒక సిస్టర్, అదేవిధంగా బ్రదర్, అమ్మ నాన్న మెడికల్ షాప్ రన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తనని ఏదైతే కామారెడ్డికి చెందినటువంటి నివాసి శ్రీవాణి ఎవరైతే ఉన్నారో తను గత 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ హాస్టల్లో ప్రస్తుతం ఉన్నటువంటి హాస్టల్లో ఉంటున్నానని తెలుస్తుంది. మియాపూర్కి అంటే ఏదైతే కొండాపూర్కి సంబంధించి ఒక హాస్టల్లో తను ప్రజెంట్ అయితే మాత్రం 2 ఇయర్స్ నుంచే ఉంటుంది. అంటే ఒక్కసారి మనము ఇన్సిడెంట్ ఎంత మేజర్గా అయిందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లోపల కూడా చూడొచ్చు, కార్ అంతా డ్యామేజ్ అయింది. అద్దాలు అన్నీ కూడా అంటే ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రస్తుతం అయితే మాత్రము ఎక్కడ ఓపెన్ కూడా కానట్టు సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళు ఆ టైంలో ఎంత ఓవర్ స్పీడ్ వెళ్ళారు ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతము తనకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి వివరాలన్నీ కూడా ఎవరు ఏంటి అని కొద్దిసేపటి క్రితమే వాళ్ళ కుటుంబ సభ్యులు కజిన్ అవుతారు వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేశారు. చూస్తున్నాము తన కార్ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ మొత్తం ఒక్కసారిగా ఓవర్ స్పీడ్తో వెళ్ళడం వల్ల ఈ గ్లాస్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఒక్కసారి కార్లో ఏమైనా స్పీడ్ కనిపిస్తుందేమో చూద్దాం. అంటే అట్లీస్ట్ ఫ్రంట్ సైడ్ పోవడం వల్ల గ్లాస్ కూడా ఏం మనకి కనిపించడం లేదు. ఓవర్ స్పీడే కారణమని తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే మాత్రము ఈ కార్లో ఉన్నటువంటి నలుగురు ఎవరైతే కార్లో ప్రయాణించినటువంటి నలుగురిలో ప్రస్తుతం డ్రైవింగ్ చేసినటువంటి ఒక వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కూడా
పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. శ్రీవాణికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కంప్లైంట్ కొద్దిసేపటి క్రితమే నమోదు చేశారు. మరోవైపు వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో తాను శ్రీవాణికి సంబంధించినటువంటి సీనియరు, కేవలం పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినటువంటి ముందు రోజు వెళ్ళినటువంటి శ్రీవాణి నిజాం సాగర్కి సంబంధించి ఒక గెట్ టుగెదర్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు క్యాబ్స్ బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా క్యాబ్స్ బుక్ అవ్వలేదు. బుక్ అవ్వనటువంటి సమయంలో తన సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి కాల్ చేసి రమ్మనడం వల్ల తను అక్కడికి వచ్చి పిక్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే అతివేగం వల్ల దాదాపు నిన్న వీకెండ్స్ కావడం కూడా ఒక కారణం అని చెప్పాలి. అతివేగంగా వచ్చి ఈ వీకెండ్స్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కువగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రీవాణికి సంబంధించి ఒక ప్రైవేట్ హాస్టల్లో తను ఉంటున్నారు. హాస్టల్ వాళ్ళకు కూడా నేను గెట్ టుగెదర్కి వెళ్తున్నాను, సాయంత్రం అంటే ఎర్లీ మార్నింగ్ వరకు వస్తాను అని చెప్పేసి కూడా తను వాళ్ళతో చెప్పిందంట. మైప్రెస్ గర్ల్స్ హాస్టల్ గండిపేటకి సంబంధించి ఒక హాస్టల్లో ఆ అమ్మాయి ఉంటుంది. వాళ్ళ కొలీగ్స్తో కూడా వెళ్ళేటప్పుడు నేను గెట్ టుగెదర్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్స్ వచ్చేస్తాను, మళ్ళీ కాలేజ్కి వస్తాను అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయింది. కానీ తను ఒక్కసారిగా అక్కడికక్కడే పడిపోయి హెడ్కి ఇంజ్యూర్ అయ్యి కాల్కి ఇంజ్యూర్ అవ్వడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తను చనిపోయింది అని తెలియడంతో వెంటనే ఆ హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో తనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా అయితే ప్రస్తుతం వెంకటరెడ్డి పరిస్థితి కూడా క్రిటికల్ ఉందనే చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ ఓవర్ స్పీడ్ల వల్ల కనీసం ఈ ఇన్సిడెంట్ల వల్ల ఓవర్ స్పీడ్ చేసి డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకి గాయాలవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి వెహికల్ కావచ్చు, లేకపోతే టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళని కూడా ఢీకొట్టి మృతి చెందుతున్నటువంటి ఘటనలు తరచుగా అవుతున్న ఓవర్ స్పీడ్కి చెక్ పెట్టడం లేదు. ఇష్టానురాజ్యంగా వీకెండ్స్ వస్తే చాలు రైడ్స్ అంటూ, అదేవిధంగా బైక్స్ మీద స్టంట్స్ చేస్తూ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే మాత్రము ఒక కారు ఓవర్ స్పీడ్ రావడం వల్ల శ్రీవాణి ఎంతో అమ్మాయి ఇంట్లో యాక్టివ్గా ఉంటుంది, తను ఉద్యోగం చేస్తాను, నా బీటెక్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అమ్మాయికి ఇలా జరిగిందని తెలియడంతో కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో మునిగిపోయారు. వాళ్ళ బాధ అనేది వర్ణాతీతం అనే చెప్పాలి. వాళ్ళకి ఈ విషయం తెలిసిన వెంటనే కామారెడ్డి నుంచి వెంటనే ఉస్మానియా హాస్పిటల్కి వచ్చారు. అప్పటికే వాళ్ళ పాప వచ్చేటువంటి సమయంలో కూడా ఆ పాపకి ఏమైంది ఏంటి అని కనీస పూర్తి వివరాలు కూడా చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప చనిపోయింది అని తెలియడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా మున్నీరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీవాణికి సంబంధించి ఉస్మానియాలో ప్రాసెస్ మొత్తం ఏదైతే ఆ అమ్మాయికి హాస్పిటల్లో ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం కూడా కామారెడ్డికి సంబంధించినటువంటి తన సొంత విలేజ్కి అయితే మాత్రం అమ్మాయిని తీసుకువెళ్తారు. మరోవైపు వెంకటరెడ్డి పరిస్థితి అసలు ఏంటి అనేది కూడా చాలా క్రిటికల్గా ఉంది. కాబట్టి ఏమైంది ఏంటి అని డాక్టర్స్ కూడా 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేము అంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ అనిల్తో సుజాత, రాయదుర్గం పోలీస్ స్టేషన్.